కేసీఆర్ ఎప్పుడు కూడా మనమే కోణంలో చేసిండ్రు, జరుగుతుంది అన్యాయం కాబట్టి చెప్పిండు ఆ మాట. ఇట్లా వందలాది మందిని తీసుకుపోయి నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది సరైనది కాదు, ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి అవును చెప్పిండు. దట్ ఈస్ కేసీఆర్. పసేలేంది ఎందుకు అంతగానో ఒకటే మాట్లాడుతున్నావు? మళ్ళీ అది కూడా బహిరంగ మాట్లాడే దమ్ము లేక సాటుగా దమ్ముంటే మరి మాట్లాడు, మైక్ ముందే మాట్లాడరు. అది ఇప్పుడు మేము మాట్లాడినట్టు కేసీఆర్ మైక్ ముందే మాట్లాడాడు, సాటుగా అని చిట్చాట్ చేసిందా? అందులోనే కనబడది, దమ్ముందో లేదా గనలే కనబడదు. నువ్వు దొంగతనంగానే మాట్లాడుతున్నావు అని అంటే, గుసగుస మాట్లాడుతున్నావు అంటేనే నీ మంత్రులు ఒకటే అరుస్తున్నారు, సావుగేకలు పెడుతున్నారు అంటే దాని అర్థమైంది సింపుల్ అండి. రాహుల్ గాంధీ వచ్చిండు పోయిండు, ఓడు చూడలే, ఏం మాట్లాడింది ఓడిలే, ఆసక్తి కూడా లేదు. నిజంగా నువ్వు మనసు మీద చేసుకొని చెప్పు, నువ్వు ఒక అక్షరం గుర్తుందా? ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఏం మాట్లాడిపోయాడు, చదివినావు నువ్వేమన్నా? నేను చదవలే, నువ్వు చదవలేదు. అంతో ఎంతో యాక్టివ్ ఉండేటోళ్ళం మనం ఇక్కడ రాష్ట్రంలో, హైదరాబాద్లో. ఇక మనమే ఏం లేదు, పట్టించుకోలేదు. మరి అదే కేసీఆర్ గురించి మాట్లాడుకుంటూ మేము రాహుల్ గాంధీ ఉపన్యాసం మేము ఎవరు మాట్లాడినావా? ఎవరు మాట్లాడలేదు కదా. అసలు వినగానే ఇష్టం లేకుంటే మాకు పట్టించుకోలేము, గంత పనికి మళ్ళీ విన్నది. అక్కడనే కేసీఆర్ ఏందో అర్థమైంది, కేసీఆర్ సభ ఏందో, కేసీఆర్ పస ఏందో అర్థమైంది. చీ దాని మీద మాట్లాడితే పాపం మా ప్రజలు వేరే మాట్లాడుతున్నారు. నేను అనను కానీ, అట్లాంటి వ్యక్తిగతమైన అనను కానీ, మొన్న కేఆర్ఎంబి నివేదిక చెప్పింది కదా, నీ ఇజ్జత్ తీసింది కదా, నీ బట్టలు ఇప్పింది కదా. ఈ సంవత్సరం వచ్చిన నీళ్ళల్లో 1000 టీఎంసీల నీళ్ళు వస్తే నీ తెలంగాణ వాటా 350 టీఎంసీలు నీ చేతగాలే దద్దమ్మ, 220 వాడుకున్నాం, మిగతా 130 ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తీసుకుపోయిండు అని మేము 3 నెలల నుంచి మేము మొత్తుకున్నాం. కేసీఆర్ గారే ఫస్ట్ చెప్పిండు, మన నీళ్ళు పోతున్నాయి, దోసుకుపోతున్నాడు అవతల చంద్రబాబు చూడండి అని చెప్పి మొత్తుకున్నాం. మేము మాట్లాడినాక ఉత్తరం పెట్టినావు నీ తెలివిలేని ముఖానికి. ఇంకా ఇవాళ కేసీఆర్ సంతకం పెట్టిండు, నీ బుండ పెట్టిండు. కేసీఆర్ సంతకం పెట్టి కూడా తెచ్చే దమ్మలేదు, వాడే దమ్మలేదు. నీకు వచ్చిన నీ కండ్ల మొదట నీళ్ళు పోతుంటే సోయిందానికి ఏమన్నా 34% అనుకుందాం కాసేపటికి. వచ్చిన 34% వాడే దమ్ము కూడా లేకపోయి 22% వాడినావు నువ్వు, మీరు ఇంత రండలు అని చెప్పి కేఆర్ఎంపీ చెప్పింది. ఇక రాలేదా సిగ్గుంటే? ఇంకా మళ్ళీ దాని మీద మాట్లాడతావు, మూసుకొని కూర్చోవాలి. కానీ వాస్తవానికి ఇక అటువంటి వాళ్ళు మంత్రులు అయిన వీళ్ళు ఏం చెప్పాలి వీళ్ళకి? ఇక నేను అనలే కదా సైతులు, మీరు అనే కదా, కేఆర్ఎంపీ చెప్పిందే కదా, మీ అన్ని ఛానళ్ళు వచ్చింది, పత్రికల్లో వచ్చింది కదా. ఈ సంవత్సరం 1050 టీఎంసీలు వస్తే మీ వాట 315 అయితే 350 అయితే 220 వాడింది, 130 దోసుకపోయారు అవతల, చుక్క లేకుండా పోతున్నాయి, సిగ్గులేదు మీకు, సోయలేకుంటున్నారా మీరు అని కేఆర్ఎంపీ చెప్పింది. వీళ్ళకే చెప్పింది ఇదే మంత్రి. ఇక ఇవాళ కూడా నేను అట్నే అబద్ధం మాట్లాడతా, నువ్వు కళ్ళు మూసుకొని ప్రపంచం కుట్టిదనుకుంటే ఎట్లా? ఇప్పుడు అది కూడా మేమే చేసినాం. ఏందా ఏడాది కింద మేము అటు పెట్టిపోయినా నిప్పు ఇలా బయటకు వచ్చిందా? ఇక నీకు ఎన్నిసార్లు తిట్టిపిస్తారు భయ్, ఇక సిగ్గులేని సోయలేని వాళ్ళను. పవర్ ప్లాంట్ ఆపుతానని అవును కోమటిరెడ్డి అన్నాడు, అప్పుడు నడపనియమ్మని కోమటిరెడ్డి ఇక్కడ పెట్టిండా? మరి బట్టిని బదనం చేయడానికి కోమటిరెడ్డి ఇక్కడ పెట్టిండా? అయింది అది. ఈ చిల్లర మాటలు బంద్ చేయాలి. నీకు నడపరాక కాదు భయ్, నేను బస్సు నీ చేతికి ఇస్తుని, నేను దిగిపోతే నీ బస్సు నువ్వు తీసుకుపోతే కొంత దూరం, నువ్వు మళ్ళీ నీ బస్సు నీకు నడపరాక నువ్వు దేనికి ఒగ్గుద్ది? ఇది కేసీఆర్ చేసిపోయిండు. ప్రతిదానికి నీ చేతకంతనాన్ని బయట పెట్టుకోవడానికి ప్రతిదానికి కేసీఆర్ చేసిపోయిండు. స్కూల్ పిల్లగాడు చనిపోతే కేసీఆర్ చేసిపోయిండు. ఇవాళ గది ఎందుకు తగలబడితే కూడా ఇవాళ అదే కేసీఆర్ చేసిపోయిండు. మరి అన్నిటికీ కేసీఆర్ ఏమోడు, మీరెందుకు రండలు తీసుకోరు ప్రభుత్వం? మరి లక్ష్మణ్ వేసావు నేను మాట్లాడిచ్చిండా మోడీ? లక్ష్మణ్ నువ్వు వేసావన్నా మోడీ మాట్లాడిచ్చిండా? మోడీ ఉన్న సభలో లక్ష్మణ్ మాట్లాడక మీరు ఎప్పుడు నేనరా? ఏ చిల్లర ఇప్పుడు వాళ్ళ స్థాయిని తెలియజేస్తాయి ఇటువంటి చిల్లర మాటలన్నీ, వాళ్ళ స్థాయిని తెలియజేస్తాయి. సభ కేసీఆర్ వస్తాడని ప్రజలందరూ వచ్చారు, కేసీఆర్కే చూస్తుండ్రు. లక్ష్మణ్ వచ్చి మాట్లాడుతున్నా చూస్తారా ప్రజలు? ఎందుకు మాట్లాడాలి? అన్ని ఇజ్జ తీసుకునే మాటలు, గాలి తీసుకునే మాటలు.
సింపుల్ మా దగ్గర పల్లీలు అమ్ముకోవడానికి ఐస్ క్రీమ్లు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మంది అంత తోని సభ పెట్టినా చాలు, గంత మందితో పెట్టినా చాలు అలా సభల మొక్కలకి. ఎవరు చూసి వస్తారట, ఎవరు పేరు పెడతారట, ఎవరు చూసి వస్తారట, ఎవరు ముఖ్య అతిథి దానికి. మా లెక్కనే ఒక్కరినే మాట్లాడి పంపించమని ఎవడో ఒక్క సభ పెట్టి ఏడ మండలంలో పెడతారా, ఒక గ్రామంలో పెడతారా, మా లెక్క ఒక్క నాయకునే మాట్లాడి పంపించమని, దీనికి పలానే ముఖ్య అతిథికి వస్తున్నాడు అని చెప్పి ఆ ముఖ్య అతిథిని ఒక్కరితో మాట్లాడించి పెట్టి ఒక్క సభ పెట్టమని ఈ రాష్ట్రంలో నేను రాజకీయాలను చెప్పుకుంటా. నేను కూడా ఆ సభకు వచ్చి దండం పెట్టి వస్తా. ఎవడో ఒక్కడే మాట్లాడే సభ ఏదైనా ఒకటి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చిల్లర మాటలు, చిల్లర ఇష్టాలు, కేసీఆర్ సభలతో పోల్చుకునే దమ్మ, ఇవన్నీ పిల్లకాకులు ఏదేదో మాట్లాడుతుంటాయి.